ఈరోజు మనం మార్కెట్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ లోనే వెళ్ళింది. ఎండింగ్ లో మనకి అప్ సైడ్ కి బ్రేక్అవుట్ అయింది. డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకున్నట్టయితే ఈ రోజు మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్రీన్ కలర్ క్యాండిల్ లో క్లోజ్ అయింది. సో రేపు చూద్దాం మనకి ఈ మూవ్ అనేది అప్ సైడ్ కి వెళ్తుందా లేదంటే డౌన్ సైడ్ కి వెళ్తుందా అని. ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి భారత్ ఎలక్ట్రానిక్ లో తీసుకున్నా. నేను 1 మినిట్ టైం ఫ్రేమ్ లో తీసుకున్నా. ఇక్కడ M15 యొక్క హై ని బ్రేక్అవుట్ చేసింది 1 మినిట్ క్యాండిల్. అప్పుడు నేను ఎంటర్ అయ్యా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్ఎస్ఐ మనకి 70% ఉంది. సో ఎప్పుడైతే నాకు 1:1 వచ్చిందో అప్పుడు నేను కాస్ట్ పెట్టా. నాకు 1:2 నియర్ బై వచ్చినప్పుడు నేను 1 కి లాక్ చేశా. సో నాకు ఈ క్యాండిల్ అసలు హిట్ అయింది. స్టాక్ మనం 5 మినిట్ టైం ఫ్రేమ్ లో చూసుకున్నట్టయితే ఇట్లా ఉంది. సెకండ్ ట్రేడ్ వచ్చేసరికి నేను నాల్కోలో తీసుకున్నా. ఇందులో మనకి ఎగ్జాక్ట్ గా ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ మనకి ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ ని హై క్రాస్ అవుతుండగా నేను ఎంటర్ అయ్యా. సో మనకి ఆర్ఎస్ఐ 81 ఉంది. యాక్చువల్గా ఇది అగ్రెసివ్ ఎంట్రీ. ఇక్కడ నాకు 1:1 వచ్చినప్పుడు నేను కాస్ట్ పెట్టేసా. నాకు 1:2 నియర్ బై వచ్చింది. అప్పుడు నేను స్టాప్ లాస్ అనేది టైట్ చేసేసా. సో నాకు ఇక్కడ ఎలా వచ్చి నాకు ఎస్ఎల్ హిట్ అయింది. సో నాకు అబౌవ్ 1.5 నేను తీసుకున్నా. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసరికి నేను లేటెంట్ వ్యూ లో తీసుకున్నా. ఇందులో నేను 2 మినిట్ టైం ఫ్రేమ్ లో తీసుకున్నా. ప్రైస్ ఇక్కడ ఎంగల్ఫ్ చేసి కిందకి వెళ్తుంది. సో ఇక్కడ ఎంటర్ అయ్యా నేను. ఆల్రెడీ ఎంత ఫాలో అయింది. 200 MA కి చాలా దూరంగా ఉంది 20 MA అనేది. యాక్చువల్ గా ఈ ట్రేడ్ అనేది తీసుకోకుండా ఉండాల్సింది. తీసుకున్నా. ఇందులో నాకు ఎస్ఎల్ హిట్ అయింది. సో అప్ సైడ్ కి ప్రైస్ అనేది మూవ్ అయింది. ఈ రోజు బాగా చేంజ్ అయిన స్టాక్స్ వచ్చేసరికి ఎల్టీ ఫుడ్స్, ఆల్ఫిన్, క్యూపిక్, కైటెక్స్, ఎస్జేవిఎన్, కర్ణాటక, నాల్కో, జేఎస్డబ్ల్యూ, డి డెవలప్మెంట్, మీషో, హెచ్ఎఫ్సిఎల్ సొల్యూషన్స్, సిఐఈ, పెట్రోనెట్, ఈఐహెచ్ హోటల్స్, వేదాంత్ ఫ్యాషన్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పవర్ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ సిమెంట్, హిందుస్థాన్ పెట్రోలియం, ఈఎల్జీ ఎక్విప్మెంట్, శారదా ఎనర్జీ, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, కేఆర్బిఎల్, రామా స్టీల్, ఎగీస్, గుజరాత్ గ్యాస్, సిగిలిటీ, శ్రీ రేణుక.